వెల్కమ్ టు IPM న్యూస్. పలాసలో వైసీపీ కన్వీనర్ డాక్టర్ సిదిరి ఇదే వేదికపై మామిడి నరసింహమూర్తిని పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. అనంతరం సిదిరి మాట్లాడుతూ, నేడు పలాసలో శుభదినం. రాష్ట్రాల్లో జరుగుతున్న అరాచకాలకు విసిగి నియోజకవర్గంలో యువత స్వచ్ఛందంగా చేరడం శుభసూచికమని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా శుభదినమని చెప్పాలి. ఎందుకంటే నియోజకవర్గం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి యువకులు అందరూ 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువకులు స్వచ్ఛందంగా ఈరోజు నాతోని అలాగే జగనన్నతో కలిసి పనిచేయడానికి ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన తీసుకుని రావడం కోసం జగనన్న నాయకత్వాన్ని సమర్థిస్తూ ఒక ర్యాలీ చేస్తూ అలాగే పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి వేలాది మంది యువకులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు యువకులందరూ గ్రహిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకమైనటువంటి పరిస్థితుల్ని, అవినీతితో కూడినటువంటి ఈ పాలనని గ్రహిస్తున్నారు. స్వచ్ఛందంగా అన్ని పార్టీల నుంచి కూడా ఈ రోజు ఇక్కడ విచ్చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చున్నారు, జనసేన పార్టీ నుంచి వచ్చున్నారు, అలాగే తటస్థంగా ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రేపొద్దున ఈ నియోజకవర్గాన్ని అలాగే ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి నడుము బిగించినటువంటి ఒక గొప్ప పరిణామం ఈ రోజు మనం చూస్తున్నాం. వేలాది మంది పూర్వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి జై జగన్ జై జగన్ అంటూ ఉంటే నిజంగా ఈ రోజు మాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతారు. ఏదైతే యువకులందరూ ఆశలు పెట్టుకున్నారో విద్య గాని, ఉపాధి అవకాశాలు గాని, అభివృద్ధి గాని, అలాగే ఉద్యోగాలు గాని, వీటన్నిటినీ కూడా జగన్ అన్నతోనే సాధ్యమైనటువంటి ఒక సంకేతాన్ని ఈ రోజు యువకులు పలాస నియోజకవర్గంలో అలాగే రాష్ట్రం మొత్తం కూడా చూపిస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో హనుమంతు, వెంకట్రావు, పాలిన శ్రీనివాస్, మెట్టు కుమారస్వామి, ముద్దు కేశవరావు, గోపాల్, పైలా చిట్టి తదితర నాయకులు, యువత పాల్గొన్నారు. ఇది ఇవాల్టి IPM న్యూస్. For latest updates, please subscribe IPM న్యూస్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.